మహానాయకుడు. మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? హలో నరసింహనేనా మాట్లాడేది? గుర్తుపట్టలేదా? నా నంబర్ కూడా డిలీట్ చేసేసావు అన్నమాట. మీ పేరు నరసింహ కదా? నాకు నువ్వే కావాలి. నువ్వు కావాలని నీకు చేశాను కదా. హలో 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 రాంగ్ నెంబర్ అంటున్నావేంటి? నా వాయిస్ గుర్తుపట్టలేదు ఇంకా. గుర్తుపట్టలేదు మీరు అసలు ఎవరు? నాకెందుకు ఫోన్ చేశారు? ఎక్స్ ఎక్సా? కిరాణా షాప్ కాదు ఎక్స్ అమ్మనికి. చీ జోకేస్తున్నావేంటి? నేను చెప్పేది షాప్ లో ఉండే ఎక్స్ కాదు, నిన్నే ఎక్స్ ఉంది. రాంగ్ నెంబర్, సారీ. మీరు ఎవరు? హలో హలో ఎవరమ్మా? హలో బావా, నాకు చాలా బాధ అవుతుంది. అసలు ఎవరు నువ్వు? ఎవరు కావాలి? ఎవరికి ఫోన్ చేసినావు? హలో హలో నాకు నువ్వే కావాలి, నీ గురించే కాల్ చేశాను కదా. నా నెంబర్ ఏం నెంబర్? నా నెంబర్ తెలుసా నీకు? నీ నంబర్ తెలియదు, ఎవరికి కాల్ చేశాను? నీకే కాల్ చేశాను కదా, నీ నెంబర్కి. మీరు నాకు చేసిండొచ్చు కరెక్టే మేడం. మీరు ఎవరో నాకు తెలియదు. కాదు, నీ పేరు నరసింహ కదా? అవును. అయితే నేను చేసిన కరెక్ట్ పర్సన్కి. అది నువ్వు అనుకుంటే సరిపోదు కదా, నేను కూడా అనుకోవాలి. అసలు నువ్వు నీ నెంబర్ లేదంటే నువ్వు అసలు నా నెంబర్ నీకు ఎవరు ఇచ్చిండు? అదే ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఆ? అంటావేంటి మళ్ళీ? మరి ఏమంటారు? ఇద్దరు చెప్పినట్టే లేడీస్ అని దొంగలు కూడా తమాషా చేస్తున్నావు. నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్తే అర్థమవుతుందా నీకు? అంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడావు, చాలా రోజుల తర్వాత కాల్ చేసి గుర్తుపడతావు అనుకున్నా, కానీ రెస్పాన్స్ ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రెస్పాన్స్ దగ్గర ఇంకో తిరుగుతుంది. మర్చిపోయినా నువ్వు ఎవరో నాకు తెలియదు అమ్మా అంటే రెస్పాన్స్ అది నాకైతే నీకు దండం పెట్టదండి. ఆ దండం చేయకు. మీరు ఎవరికి ఫోన్ ఇద్దరం కలిసి తిరిగిన చేయాలి? రోజులు మర్చిపోయావా? అంటే ఇద్దరం కలిసి బయట తిరిగినప్పుడు మర్చిపోయావా? బయటనా? ఆ. నేనా? ఆ, నువ్వు ఎవరికి అనుకుని ఎవరికి చూసినావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ చేసుకో. తర్వాత నువ్వు ఫోన్ కాదు. చేయి. నువ్వు అనవసరంగా నాకు ఫోన్ చేసి నాకు కాదు. పెట్టలేవు. హలో ఏంది? నువ్వు అప్పటి నుంచి అట్లనే ఉన్నావు, ఇప్పుడు కూడా అట్లనే ఉన్నావు. అల్లే అప్పుడు పక్క ఉండి ఇప్పుడు లావైనా కానీ చెప్పు. కాదు, నీకు నాకు మధ్యలో ఒక మెమొరీ ఉంది కోటిలో. మెమోరీలా అంటే బట్టలు అనుకుంటా. కోటిలో బట్టల షాప్ ఉందా? నీకేమో అడ్వర్టైజ్మెంట్ అన్నావా? ఏంటి ఎలా అంటున్నావు? టాటూ వేయించుకున్నాం కదా. టాటూ? అసలు టాటూ షాప్ నువ్వు మళ్ళీ టాటూ షాప్ కూడా ఫోన్ చేస్తురా? ఏ మెంటలా నీకు? అట్లా మాట్లాడుతున్నావు ఏంటి? ఇద్దరం కలిసి డీల్ కానీ టాటూ కూడా వేయించుకున్నాం కదా. టాటూ మరి ఇద్దరం కలిసా? లేకుంటే పక్కన అంటే నువ్వు సారీ
నువ్వు ఎవరో నాకు తెలియదంటే టాటూ చేయించుకున్నా అంటావు. కిరణ్ బల్సి దిల్టా టైప్ వచ్చి ముడుకునే నీకు నువ్వేమో దిల్లేపించుకున్నావు, నేనేమో ఐ లవ్ యూ అన్వాయించుకున్నాను ఏడమ్మా గుండె మీద. ఇంకా ఇంకా ఏంటి, ఇంకా ఇంకా నీకు దుర్లభ్యానికి నీకు ఏయ్, సరిగా మాట్లాడు. నీకు శతాస్తులు నన్ను చేస్తున్నావు ఏంటి? నాకు మధ్యలో ఒక సాంగ్ కూడా ఉంది. సాంగా ఆ, నేనేమో హీరో నువ్వేమో హీరోగా అవును మరి, అవును. చెప్పనా ఏం పాట? ఏం పాటమ్మా? గుండెల్లో నరసింహుండు, గుండెల్లో నరసింహుండు. ఇంకొకరు ఎవరన్నా ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది. నిలవదు కదా హృదయం నువ్వు ఎదురుగా నిలబడితే. అరే ఇంకిద్దరు ఎవరైనా అంటే అవన్నీ కొట్టుకొని రావాలి అంటున్నా. పెళ్లి చేసుకుంటే పిల్లలు ఉంటారు అంతే, ఇంకెవరు ఉంటారు? ఆ, నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు. నువ్వు నీకు దండం పెట్టా, నువ్వు ఊరికి ఫోన్ చేయబోయే నాకు ఫోన్ చేసినావు. ప్లీజ్ నన్ను శతాంచుకో, వదిలేసి అర్థమవుతుందా? ఇంకోసారి నాకు ఫోన్ చేయకు. ఏయ్, కాల్ మాట్లాడాలని లేకుంటే లేదని చెప్పు, కానీ అన్ని అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. నాకు పెళ్ళి అయింది, 2 కొడుకులు కూడా ఉన్నారు. అలా అనుకో, ప్లీజ్ నాకు ఏడుకొస్తుంది. ఐ లవ్ యూ. ఏంది? ఏమో పిచ్చి ముఖం చెప్పు, నీ పిచ్చ కొట్ల మొన్న చెప్తే అర్థమవుతుందా నీకు? ఒకసారి ఏయ్, చక్కగా మాట్లాడి ఎందుకు అలా అంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు నీ వాయిస్ మొత్తం రికార్డ్ చేస్తున్నాయిగా. నేను కూడా కంప్లైంట్ ఇస్తా, ఫోటోలు అన్ని తీసుకొని వెళ్ళి. ఇచ్చుకోపో, ఏం చేసుకున్నా ఇచ్చుకోపో. ఫోన్ చేసి నువ్వు ఇంకా ఒకసారి మాట్లాడుతున్నావు. అలా నాకు బావా. హలో మేడం, బైక్ మీద ఉన్నావా నువ్వు? బైక్ మీదనా? ఆ, మా బైక్ మీద ఉండకపోతే ఏడుంటాడు? నువ్వు అంటున్నావు కదా. అంటున్నానా? ఆ, సరే మేడం, నీ ఏం కావాలి చెప్పు. ఇప్పుడు ఇంత నువ్వే బావా లవ్ యూ బావా. నాకు నువ్వే కావాలి బావా. ఐ లవ్ యూ. బావా, నువ్వు నాకు బావే కదా? తను తెలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్. నువ్వే కావాలి, ఎన్ని ప్రేమిస్తా నీతోనే ఉంటా బావా. సరే పోనీ, అట్లీస్ట్ నువ్వు ఎన్ని రోజులు ఉండవు? నేను నీ గుండెల్లో ఉంటా. చెప్పు అన్నీ. ఎందుకు అలా అంటున్నావు? ఏం మాట్లాడతావు మళ్ళా నీకు? నేను నీతో చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు నా చావు కొడుతున్నావు ఏంటి? అలా అన్నకు బావా లవ్ యూ బావా. అలా అనకు బావా. ఐ లవ్ యూ బావా. ఓయమ్మ నీకు బాగా ఏమ్మా? అరే ఏంటి అలా ఫోన్ మాట్లాడుతున్నావు? పెట్టే. హలో. ఏం బావా కాల్ కట్ చేశాను. అరే బలపడు ఓవర్ అనుకుంటేమో నిజంగా పళ్ళు ఇప్పుడు లేవడతాం మళ్ళీ కొట్టు మనం హలో బావా. అరే నువ్వు ఎవరో ఎందుకు నన్ను దొంగం చేస్తున్నావు? నీకు అర్థమవుతలేదా? ఇంకా గుర్తుపట్టలేదా నన్ను నువ్వు? వేరే ఫోన్ నువ్వు ఎవరైనా తెలియదు అంటే గుర్తుపట్టలేవు అని మాట్లాడుతావు. నువ్వు ఫస్ట్ ఫోన్ ఎందుకు కట్ చేసినావు? నా ఇష్టం, నా ఫోను. నువ్వు ఎవరైనా చెప్పనికే ఏయ్, మళ్ళీ
మాట్లాడు. హలో అరే ఈ చిన్న ఊరు నాకు తెలియదు పాప, నన్ను దొంగం చేయకు, అర్థమవుతుందా? నా పేరు చిన్న కాదు పాప. I love you బావా. సరే నువ్వు విన్నావు చెప్పు. నీ గుండెల్లో నీ గుండెల్లో కాకుండా నీ అడ్రస్ చెప్తా, అర్థమవుతుంది? నీకు ఊరు కావాలి. I love you నరసింహ నువ్వు అలా మాట్లాడకు. నీ అమ్మ గోడకి అరే ఎందుకలా కసరిస్తున్నావు? మనం ఊరు నాకు తెలియదని చెప్తే ఐ లవ్ యూ మాట్లాడుతావు కదా అమ్మ నువ్వు. నేను నీ క్లాస్మేట్ నరసింహ, గుర్తుపట్టు. మా క్లాస్మేటా? ఆ, సరే నువ్వు మా క్లాస్మేట్ అంటున్నావు కదా, ఆ, నేను ఏదో స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో. అదే ప్లేస్ ఇక అరే నువ్వు అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ గవర్నమెంట్ ప్లేస్. హలో చెప్పమ్మా. గవర్నమెంట్ ప్లేస్ లో అట్లా ఉంటది. గవర్నమెంట్ స్కూల్ ఇంకెక్కడ ఉంటది? గవర్నమెంట్ ప్లేస్ లో గవర్నమెంట్ స్కూల్ ఉంటుందా? లవ్ యూ నరసింహ. నా తల్లి నీకు కూడా దొరకలేడా? పక్కన దీనికి నేనే దొరికిందా నీకు? ఐ లవ్ యూ నరసింహ నువ్వు అలా మాట్లాడుతున్నా చాలా హ్యాపీగా ఉంది. అచ్చా ఇది ఒక కొత్త స్కామా? అరే స్కామ్ అంటున్నావు ఏంటి? మెంటలా నీకేమైనా? ఏంటి ఇంత మంచిగా మాట్లాడితే తిరుగుతున్నావు, కసరిస్తున్నావు ఏంటి? అసలు నువ్వు అంత మంచిగా మాట్లాడాల్సిన అవసరం నీకు ఎన్నోసార్లు మాట్లాడుకుంటున్నావు, ఎన్నో గంటలు ఇప్పుడు నిజం మాట్లాడుతున్నావు. మన మధ్యలో ఎన్నో రాత్రులు గడిచాయి. ఊరెవరు? బండి మీద నేను నీ కోసం చనిపోవడానికి కూడా రెడీ. పని నిమ్మలం పోతుంది, అది పోతుంది. నీ పేరే రాస్తా అట్లా కూడా నీ పేరే రాస్తా. రాసుకోపో, నాకు ఊరు ఏం కాదు, నా ఊరు నాకు తెలియదని చెప్తా. నీకు ఇంకో హైలైట్ న్యూస్ చెప్పాలా? నేను ఇప్పుడు నా ఫోన్ దగ్గర నీకు కాల్ రాలేదు, నీ ఫోన్ దగ్గర నాకు వచ్చింది. నీ నెంబర్ నాకెలా వచ్చింది? నీ నెంబర్ నాకెలా వచ్చింది? అది నీకు తెలవాలి. నీ బ్యానర్ చేపించి నాకు కట్టుకొని దుంకి చచ్చిపోతా, అప్పుడు మంచిగా కట్టుకొని లేకపోతే ఒళ్ళంతా ట్యాప్ వేసుకో. నాకేంటి సమాచారం చేస్తున్నావు? అలా నాకు అదే నేను బండి మీద ఉన్నా, నన్ను సతాయించకు చెప్తున్నా. అక్కడ నువ్వు బండి మీద ఉండొచ్చు కానీ నా గుండెల్లో మాత్రం పక్కా ఉంటావు బావా. ఏం లేదు బావా, మాట్లాడొచ్చు కదా కొద్దిసేపు. హలో హలో అరే ఎందుకు కసరిస్తున్నావు? అది కాదు. హలో నువ్వు బీపీ టాబ్లెట్ వాడడం మానేసావా? మళ్ళీ ఎందుకు అట్లా ఊరుతున్నావు? అదే నీ క్లాస్మేట్ ని నేను గుర్తుపట్టు బా. ఐ లవ్ యూ బా. మనం ఇద్దరం చదువుకున్న క్లాసు, మనం ఇద్దరం కలిసి ఆడుకున్న ఆట కూడా మర్చిపోయావా? వీడి వీడి గుమ్మడి పండు. ఓవర్ పండు దాగుడు మూతల దండ కోరు వీరి పేరే కాదు, నీ పండు నా పండు కాదు, వీడి వీడి గుమ్మడి పండు. అట్లా అనిపించడం కాదు,
కాల్ కట్ చేస్తారు, ఇంకేమన్నా కట్ చేస్తారు. ఇంకేం కట్ చేస్తావు? ఆ, ప్లీజ్ బాబు అలా నాకు, అదేంటి? అలా నాకు బాబు. ఐ లవ్ యూ. నువ్వు కాదు, ఎవరెవరి అమ్మ అంటే నువ్వు ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు? నాకు అర్థమవుతలేదు. కాదు, నేనే నీకు ఎందుకు దొరికినా, నన్ను ఎందుకు అట్లా దొంగ అట్లా నాకు బాబు, ప్లీజ్ బాబు. ఏంటి? అట్లా నాకు బాబు, ప్లీజ్. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలేదు. తెలుగులోనే మాట్లాడుతున్నా కదా మీ ఇంట్లో. ఏంటి? తెలుగులోనే మాట్లాడుతున్నా కదా. తెలుగులోనే మాట్లాడుతున్నావు. మంచిది. ఇప్పుడు ఏంది నీ సోది? ఐ లవ్ యూ బాబు. సరే, ఇంకా చెప్పి ఇంకా చెప్పి ఇంట్లో ఇంకా చెప్పు. ఏం చెప్పా? చెప్పు చెప్పు, ఏం చెప్పు? పేరగాని చెప్పు. చెప్తున్నావా? ఏమో చెప్పినావా? చెప్పు. మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్దాం, వస్తావా? కలుద్దాం మనం మళ్ళీ. మన పెట్టుకిరా. కాదు, నువ్వేరా. ఏడికి? నా గుండెకి స్కామా? స్కామ్ కాదు, మెంటల్. మెంటల్ కింద చక్క మాట్లాడి నీ అమ్మనిది పోనీ పోనీ అనుకుంటుంటే తమాషాలు చేస్తున్నావు. స్కామ్ కాదు. హలో హలో, మ్యాప్ మ్యాప్ మ్యాప్, లవ్ అనే మ్యాప్. మ్యాపా? 100% నాకు కన్ఫర్మ్ అయింది. నేను ఎరగడ పిచ్చేస్తా భాష. లవ్ అనే మ్యాప్ లో మనం ఇద్దరం ఉన్నాం. మా ఇద్దరం ఎందుకుంటాం? ఒకగానే ఉంటావు, ఒకగానే రావు. నిన్ను కలుసుకుని నేను పిచ్చిదాన్ని అయిపోయాను బాబు. అదే నీకు ఏమవుతుంది నాకు అర్థమవుతలేదు. నువ్వు ఎవరికి ఫోన్ చేసినావు తెలియదు. నువ్వు ఎందుకు నన్ను ఇంత దమ్నం చేస్తున్నావు నాకు అర్థమవుతుంది. పెళ్లి చేసుకుందామా బాబు? నా పిల్ల బుద్ధ మీద అంటది, అర్థమవుతుందా? ఏ సరిగా మాట్లాడే. నువ్వు అవతో నాకు తెలియదు అమ్మ అంటే పెళ్లి చేసుకున్నావా చేసుకున్నావా తమాషలు తింటున్నావు. ఓకే, అలా కూడా పర్లేదు. అయినా నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు ఇట్లా స్టార్ట్ అయిందా? ఇంతకుముందుకేమో వాట్సాప్ లో ఫోటోలు పంపుతుండే, స్కాన్ ఓపెన్ చేయగానే చేయగానే స్కాన్ చేస్తుండే. అరే ఇప్పుడే చెప్పినా కదా, స్కామ్ కాదు మ్యామ్. ఐ లవ్ యూ. అదే ఫోన్ చేసి ఇప్పుడు ప్రేమిస్తున్నా అని ఇదే